బడ్జెట్ గురించి తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పులేదు. తెలిసి తెలియని మాటలతో ఎవడో మనకి మోడీ నచ్చలేదు కాబట్టి బడ్జెట్ బాలేదు. అదే గనక సోనియా నచ్చితే గనక అదంతా అద్భుతంగా ఉంది. ఇట్లా చెప్పుకొచ్చేటటువంటి వాళ్ళని పక్కన పెడదాం. వాస్తవంగా వ్యవసాయానికి సంబంధించి 1.7 కోట్లు అంటే 1,70,000 కోట్ల రూపాయలు ధన్ ధాన్య కృషి యోజన అనేటటువంటి స్కీమ్ కిందన 100 జిల్లాలు టోటల్గా దేశవ్యాప్తంగా 250 వెనుకబడిన జిల్లాలు ఉంటే అందులో 100 జిల్లాలని ఎంపిక చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పంటలు ఏంటి, వాటికి ఏం చేయాలి ఏంటి అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఖర్చు పెట్టబోతోంది. ఎంత 1,70,000 కోట్లు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆత్మనిర్భరత కింద 3 రకాల ఆహార గింజల ఉత్పత్తిని మీదన ప్రత్యేకించి పరిశోధనలు చేయాలన్నటువంటి దాంతోపాటుగా డెవలప్మెంట్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చింది. ఇది కాకుండా ఫిష్ ఆక్వాకి 60,000 కోట్ల రూపాయల వ్యాపారానికి సంబంధించి స్పెషల్ ఎకనామిక్ జోన్ని అండమాన్ నికోబార్లో ఏర్పాటు చేసింది. అక్కడ రక్షణ పరంగా కీలకం, అట్ ద సేమ్ టైం ఆర్థిక పరంగా ఇంపార్టెంట్. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచడం అన్నటువంటి ప్రతి రైతుకి అద్భుతమైనటువంటి వరమైనటువంటి అంశం. అట్లాగే 3 యూరియా ప్లాంట్లు పునఃప్రారంభించడం ద్వారా 12 లక్షల మెట్రిక్ టన్నులని ఉత్పత్తి చేయబోతున్నారు. అస్సాంకి సంబంధించినటువంటిది జరగబోతున్నటువంటిది మనకి రష్యా మీద డిపెండెన్సీ తగ్గించేటటువంటి ఎత్తుగడ. అట్లాగే 7.5 కోట్ల మందికి ఉపాధి, 35% జీడిపి, 45% ఎగుమతులు చేసేటటువంటి ఎంఎస్ఎంఈలకి క్రెడిట్ గ్యారంటీ కింద 1,50,000 కోట్ల రూపాయల రుణాలు, టర్మ్ లోన్ 20 కోట్ల రూపాయలు అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. కొత్త స్టార్టప్స్కి 10,000 కోట్ల రూపాయలు అన్నటువంటిది కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయం. అట్లాగే ప్రజలకి సంబంధించి న్యూట్రిషన్ ఆహారానికి సంబంధించి ఆస్పిరేషనల్ జిల్లాలో 1 కోటి మంది గర్భిణులకు లబ్ధి కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు 5 కొత్తవి ఏర్పాటు చేయబోతున్నారు. మెడికల్ సీట్లు టోటల్గా 75,000 అదనంగా తీసుకురాబోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. అట్లాగే పవర్ సెక్టార్కి సంబంధించి న్యూక్లియర్ ఎనర్జీ ఏర్పాటు, జల్ జీవన్ మిషన్ కంటిన్యూ చేయడం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు అన్నటువంటి నీళ్లు అన్నటువంటి కాన్సెప్ట్ మరొకటి కీలకమైనటువంటి విషయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బడ్జెట్లో వల్ల ధరలు పెరిగేది సిగరెట్లు, ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలు. అదే సమయంలో ధరలు తగ్గేవి ఇప్పుడు కొన్ని ఇష్యూస్ మూలంగా మొబైల్ ఫోన్లు, తోలు వస్తువులు, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, లెదర్ ఉత్పత్తులు, 12 కీలకమైన ఖనిజాలు, ఎల్సిడి ఎల్ఈడి టీవీలు, ఫ్రోజన్ చేపలు, చేపల పేస్టు, భారతదేశంలో తయారయ్యే దుస్తులు, క్యారియర్ గ్రేడ్ ఇథర్నెట్ స్విచ్లు, క్యాన్సర్, అరుదైన వ్యాధుల మందులకి ధరలు తగ్గబోతున్నాయి.